జై స్వరాజ్యతి భక్తులకు భోగి సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ మల్లికార్జున విశిష్టం నమ శివాభ్యాం నవయవనాభ్యాం పరస్పరాతిష్ట ఉపరుద్రాభ్యాం నాగేంద్ర కన్యాం వృషకేంద్రాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం. ఈ ఐనవోలు మల్లికార్జున దేవాలయం ఐనవోలు గ్రామం మండలం ఐనవోలు జిల్లా హన్మకొండ గ్రామంలో మల్లికార్జున దేవాలయం నిర్వర్తించినది. ఈ మల్లికార్జున దేవాలయానికి భోగి నుండి మొదలుకొని ఉగాది వరకు అంటే 3 నెలల జాతర బ్రహ్మోత్సవం నిర్వర్తించబడుతుంది. భోగి నుండి సంక్రాంతి నుండి కనుమ తెల్లారి మహాసంప్రోక్ష కార్యక్రమం ఉంటుంది. ఈ మల్లికార్జున దేవాలయానికి కొన్ని విశిష్టమైన కార్యక్రమాలు ఉన్నాయి. అదేంటంటే ఇక ప్రతి ఒక్కరు కూడా బోనాలు పట్టణాలు నిర్వర్తించి స్వామివారి వివిధమైన కోరికలతో నిర్వర్తించుకోండి. అదేవిధంగా శివసత్తులు కూడా మరొక పేరు నృత్యంతో దేవాలయం చుట్టూ కూడా మూలలో ప్రదక్షిణగా రూపంగా భావించి ఒక మల్లికార్జునానికి విశేషమైన సంకల్పించును. మల్లికార్జున దేవాలయానికి ప్రతి ఆదివారం బుధవారం కూడా ప్రతి లక్షలాది భక్తులు వచ్చి వారి కోరికలు నిర్వర్తించుకుంటారు. ఈ మల్లికార్జున దేవాలయానికి మనకు భోగి రోజు భోగభాగ్యాలు ఉండాలని ఒక భోగి సంక్రాంతి పర్వం నిర్వహించారు. సంక్రాంతి రోజున ఈ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరూ కూడా పెద్ద బండ్లను ప్రభలుగా నిర్వర్తించి దేవాలయం చుట్టూ దేవాలయం యొక్క ప్రదక్షిణ రూపంగా ప్రదక్షించి ఆ స్వామివారికి వాళ్ళ కోరికలు నిర్వర్తించుకొని విశేషంగా ఆ యొక్క స్వామివారిని సేవలు సేవిస్తారు. మనకు మల్లికార్జున దేవాలయానికి ఉపదేవాలయం బ్రహ్మరాంబిక దేవాలయం అదే ఎల్లమ్మ దేవాలయానికి వసంత పంచమ రోజు బ్రహ్మరాంబిక వారికి వార్షికోత్సవం నిర్వర్తించి మాఘశుద్ధ పౌర్ణమి రోజు ఎల్లమ్మదేవి పండుగ కార్యక్రమం ఉంటుంది. అదే రోజు చివరి ఆదివారం ఉగాదికి చివరి ఆదివారం రోజున మల్లికార్జునస్వామికి ఉల్లకేతమ్మ బ్రహ్మరాంబిక మల్లికార్జునస్వామికి విశేషంగా పెద్ద పట్నం నిర్వర్తించి మల్లికార్జునస్వామి కళ్యాణం ఉగాది రోజున విశేషమైన వాహన పూజలు జరుగుతాయి. అదే పంచాంగ శ్రవణ కార్యక్రమం జరుగుతుంది. మల్లికార్జునస్వామికి ప్రతి ఆదివారం బుధవారము లక్షలాదిగా భక్తులు వచ్చి ఆ యొక్క కోరికలు నిర్వర్తించుకుంటారు. దేవాలయానికి ప్రతి సంవత్సరం కూడా భోగి నుండి సంక్రాంతి వరకు విశేషమైన ప్రజలు వస్తారు. వారి యొక్క కోరికలు అదేవిధంగా శివసత్తులు వారి యొక్క స్వామివారి యొక్క మహిమను సాటుతూ వారి యొక్క పేరును నృత్యాన్ని ప్రవర్తిస్తారు. మల్లికార్జునస్వామికి ఒడి బియ్యం కానీ బట్టలు కానీ కూరమీసాలు అదేవిధంగా బాసింగాలు ముడుపులు తొట్టెలు కట్టి వారి యొక్క భక్తుల యొక్క కోరికలు నెరవేర్చుకుంటారు. మల్లికార్జునస్వామికి ఇక్కడ ఒగ్గు పూజలతో ప్రతిరోజు కూడా ఏదో ఒక భక్తులు బోనాల పట్టణాలు నిర్వర్తించి వారి యొక్క జానపద నృత్యంలో స్వామివారికి బోనము పట్టణం నిర్వర్తించి వారి యొక్క కళ్యాణం రూపంగా ప్రసాదిస్తారు. మల్లికార్జునస్వామికి ఇక్కడ విశేషమైన పూజా కార్యక్రమాలు ప్రతి మహాశివరాత్రికి స్వామివారి కళ్యాణం జరుగుతుంది. అదేవిధంగా మా సంక్రమణ రోజున మల్లికార్జునస్వామి గొల్లకేతం బలిజేది కూడా కళ్యాణం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి బహుళ త్రయోదశి రోజు నందికి మహావిశేషమైన అభిషేక కార్యక్రమం నిర్వర్తించబడుతున్నది. మల్లికార్జునస్వామికి ఇక్కడ నిర్వర్తించబడుతుంది. మల్లికార్జునస్వామికి ఈ యొక్క ఐనవోలు గ్రామంలో వెలిసిండడం ఇది శైవ క్షేత్రంగా విరాజిల్లుతున్నది. ఈ మల్లికార్జునస్వామికి ఇద్దరు భార్యలు దేవేరులుగా ఉండి వారి యొక్క కోరికలు నెరవేర్చుతున్నది.